1 and 2 ఇప్పుడు మనం నంబర్ 3 ఎపిసోడ్ గురించి మనం మీకు చెప్పాలి ఇవాళ. నంబర్ 3 అంటే మీ మొబైల్ నంబర్ల 10 డిజిట్ నంబర్లకి ఎక్కడైనా మూడో నంబర్ ఉంటే అది ఏం వర్క్ చేస్తుంది, ఆ మూడో నంబర్ ముందు ఏ నంబర్ ఉంటే ఏం వర్క్ చేస్తుంది, ఈ మూడు నంబర్ వెనుక ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ ఏ రకంగా వర్క్ చేస్తుంది. న్యూమరాలజీ మీనింగే నంబర్తోనే. మొబైల్ నంబర్ ఎప్పుడు కూడా జోడితోనే వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 3వ స్థానంలో ఈ నంబర్, 4వ స్థానంలో ఈ నంబర్, 5వ స్థానంలో ఈ నంబర్ అలాంటి ఏది వర్క్ చేయది. లాస్ట్ నంబర్ 0 ఇసి పెట్టేసి మీరు ఎన్ని జీరోలను వాడుకోవచ్చు, ఎక్కడైనా జీరోలు ఉండొచ్చు. 5, 6 జీరోలు ఉంటే ఇంకా మంచిది, కానీ మంచి నెంబర్ పక్కన 0 ఉంటే ఇంకా బాగా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే 1 అండ్ దీనిలో మధ్యలో 3 జీరోలు ఉన్నాయనుకోండి, దాని పక్కన 3 ఉన్నది అనుకోండి, అది 1003 అవుతుంది. దానివల్ల మీకు చాలా చాలా రెట్టింపుల అమౌంట్ వస్తుంది. ఇలా మనం మొబైల్ న్యూమరాలజీ గురించి నంబర్ 3 గురించి మాట్లాడతాం. మొబైల్ నంబర్ల ఎక్కడైనా మీకు 3వ నంబర్ రాసున్నది, దాని వెనుక 1వ నంబర్ ఉన్నది అనుకోండి, అది అన్నది మనీ, హెల్త్ అండ్ మ్యారేజ్ లైఫ్ని చాలా బాగా చేస్తుంది. 31 నంబర్ 31 నంబర్ ఎక్కడైనా ఉన్నా మీకు మనీ ఫ్లో బాగుంటాయి, మీ మ్యారేజికల్ లైఫ్ చాలా బాగుంటుంది, మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. 31 నంబర్. దానంగా 3 పక్కన 2 ఉన్నది అనుకోండి, దాన్ని మనం 32 నంబర్ అంటాం. 32 నంబర్ అన్నది అంటే మీకు శత్రువుల మీదే విజయం అన్నది ప్రాప్తి చేయవచ్చు. 32 నంబర్ మీకు బాగా శత్రువులు ఉన్నారనుకోండి, మీరు 32 నంబర్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు శత్రువులతోని. అంత సూపర్ నంబర్ 32 నంబర్. 33 నంబర్ అన్నది అనుకోండి, 3 పక్కన 3 ఉన్నది అనుకోండి, మీ నాలెడ్జ్ని పెంచుతుంది, మీ నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంది. నంబర్ 33. మీ మొబైల్లో 10 అంకెల ఎక్కడైనా 3 పక్కన 3 ఉన్నది అనుకోండి, అది మీ లైఫ్నే మార్చేస్తుంది, మీ నాలెడ్జ్నే మార్పు చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ నంబర్స్ వాళ్ళ దగ్గరనే వస్తాయి. ఎవరి దగ్గర నంబర్స్ ఉంటాయో, ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ దగ్గరనే ఈ నంబర్స్ అన్నది ప్రొవైడ్ ఆటోమేటిక్గా అవుతాయి. మీరు నంబర్ మీరు తీసుకోరు, మిమ్మల్ని నంబరే తీసుకుంటుంది. మీ లైఫ్ ఎలా ఉన్నదో ఆ నంబరే మిమ్మల్ని పట్టుకుంటుంది. మీ పరిస్థితి ఇలా ఉన్నది, లేకపోతే ముందు ఈ పరిస్థితి మీకు వచ్చేది ఉన్నది అంటే పాజిటివ్ నంబర్ రావాలన్నా, నెగిటివ్ నంబర్ రావాలన్నా ఆ నంబర్లే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నంబర్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాత్రం మీరు పోయి స్వయంగా ఏ నంబర్ సెలెక్షన్ చేసుకున్నా మీ టైం బాగలేదనుకోండి, మీకు నెగిటివ్ నంబరే వస్తాయి. మీరు ఎవరిదైనా సలహా తీసుకొని మీరు ఒక మంచి నెంబర్ తీసుకున్నారు అనుకోండి, మీ లైఫ్ పాజిటివ్గా మారిపోతాయి. ఇప్పుడు దాకా మనం నంబర్ 33 చెప్పాం, మనం నంబర్ 34 గురించి మాట్లాడతాం. నంబర్ 34 అంటే 3 పక్కన 4 ఉన్నది అనుకోండి, ఇది మీకు అప్పుడప్పుడు పిల్లలతోని పేరెంట్స్ని కొద్దిగా దూరం చేసే నంబర్ ఇది. మనం చూసింది ఎందుకంటే పేరెంట్స్తోని పిల్లలు దూరం వెళ్ళిపోతూ ఉంటారు 34 నంబర్ను మీ దగ్గర మొబైల్ నెంబర్లో ఉంటే. ఇది అప్పుడప్పుడు బ్రీతింగ్ ఇష్యూ కూడా ఇవ్వచ్చు, మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు 34 నంబర్. ఇది కొంతమందికి ప్యారలల్ స్ట్రోక్ కూడా ఇవ్వచ్చు, అంటే ఇక్కడ వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 34 నంబర్స్ ఉన్నా కూడా మీకు నరాలు కొద్దింత ఉతికిపోయే తరంగా ఇక్కడ కూడా. కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, అంటే మ్యాక్సిమం మనం చూడాలంటే 34 నంబర్ అన్నది మెడికల్ ఇష్యూ, మెడికల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లం అనేది 34 నంబర్ మన దగ్గర ఉంటే కంపల్సరీ మనకి 34 నంబర్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం 35 నంబర్. 35 నంబర్ ఏంటిదంటే మాత్రం 35 నంబర్ నాలెడ్జ్ బాగుంటుంది, ఆ వ్యక్తి దగ్గర 35 నంబర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ బాగుంటుంది, కానీ ఫైనాన్షియల్లో బాగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు ఫైనాన్షియల్. అప్పుడప్పుడు జన్మస్థానం కలిగి దూరం వెళ్ళిపోయే పరిస్థితి కూడా అవుతుంది 35 నంబర్ మన దగ్గర ఉంటే. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ప్రాపర్టీ, మీ అమ్మ నాన్న తరపున మీకు వచ్చే ప్రాపర్టీ కూడా మీ దగ్గర జారిపోతుంది. 35 నంబర్ 3 పక్కన 5 ఉన్నది అనుకోండి, మీకు మీ ప్రాపర్టీని మీరు వదిలేయచ్చు, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం బాగా పెరిగిపోవచ్చు, మీకు జన్మస్థానంతో వేరే దగ్గర పోవాలి, వేరే ఊర్లో పోవాలి, ఆ పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ బాగుంటుంది, ఆ వ్యక్తి దగ్గర నాలెడ్జ్ లేదని కాదు, కానీ జేబు ఖాళీ అయిపోతుంది, జేబులో డబ్బులు ఉంటాయండి 35 నంబర్ మీద ఉంటే. ఇప్పుడు చూస్తాం మనం 36 నంబర్. 36 నంబర్ అంటే ఏంటిది? 3 అంటే బృహస్పతి గురు, 6 అంటే శుక్రాచార్య గురు, దానవ గురు, ఇద్దరు గురువులే. ఇద్దరు గురువు ఉంటే వ్యక్తికి మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది, ఆ వ్యక్తి చాలా టాలెంటెడ్ ఉంటాడు.
ధార్మిక్ అంటే దేవుడి విషయంలో అన్ని విషయంలో చాలా నమ్మే వ్యక్తియే ఉంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే పనిచేస్తాడు. ఆయనకి రెస్పెక్ట్ ఎక్కడ తగ్గదు. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది. 36 నంబర్ మీ మొబైల్ నంబర్లో ఉంటే ఆ వ్యక్తి దగ్గర నాలెడ్జ్ బాగుంటుంది, దేవుడిని బాగా నమ్మేటోడు అవుతాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద పనిచేస్తారు, మల్టిపుల్ టాలెంట్ ఉన్న వ్యక్తి. మొబైల్ నంబర్లో 36 నంబర్ అన్నది చాలా బెస్ట్. 3 పక్కన 6 ఉన్నది అనుకొని చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. నంబర్ 37 3+3 పక్కన 7 ఉంటే మాత్రం ఇది మిమ్మల్ని ఎక్కడ పోయినా మీరు ఏ లైన్లో ఉన్నా దాన్ని మిమ్మల్ని టాప్ నంబర్లో పెట్టడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తుంది. మీరు ముందు ఉండాలి. మీకు ఫైనాన్షియల్లో కూడా సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. ఫైనాన్స్ అనేది మీకు వస్తూనే ఉంటుంది. ఫైనాన్షియల్లో మీకు సపోర్ట్ బాగా దొరుకుతుంది. మీరు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. 37 నంబర్ మీ దగ్గర ఉంటే మాత్రం చాలా వీల్ పవర్ ఎక్కువ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అవుతారు. జ్యోతిష్యంలో ఎకల్ట్ సైన్స్లో ఏదైనా జ్యోతిష్యం చేయాలన్నా కూడా ఇలాంటి నంబర్ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు జ్యోతిష్యంలో కూడా చాలా ముందుకు పోవచ్చు. 37 నంబరు. ఇప్పుడు చూస్తే 38 నంబర్. 38 నంబర్ మీ దగ్గర ఉన్నారనుకోండి, మీ ఇల్లు, మీ స్వంత ఇల్లు అన్నది కంపల్సరీ, సొంత గ్రహం అన్నది మీకు దొరకాల్సిందే. మీరు స్వంత ఇల్లు కట్టుకోవాల్సిందే. 38 నెంబర్ మీ దగ్గర ఉన్నదనుకోండి, ఎక్కల్చన ఎప్పరన్నా మీకు ఇల్లు సొంతది కావచ్చు. కొంతమంది ప్రాపర్టీ గురించి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళ వ్యక్తి ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర 38 నెంబర్ ఉంటే మాత్రం వాళ్ళ మంచి డెవలప్మెంట్ ఆ విషయంలో కావచ్చు. స్కిల్ డెవలప్మెంట్ అంటాం 38 నెంబర్లా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మొబైల్ నెంబర్ 38 నెంబర్. 39 నెంబర్ అంటే చాలా కష్టపడే వ్యక్తి, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. మన జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనం ఎలా కష్టపడితే ముందుకు పోవచ్చు అన్నది ఈ 39 నెంబర్ అన్నది కంపల్సరీ మనకు హెల్ప్ చేస్తుంది. మీ దగ్గర 39 నెంబర్ ఉన్నదనుకోండి, మీ పిల్లల దగ్గర 39 నెంబర్ ఉన్నదనుకో, చదువుకుంటే బాగా ముందుకు పోవచ్చు అంటే వీళ్ళు చాలా కష్టపడి 39 నెంబర్తో బాగా కష్టపడి ముందుకు పోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఎలాన కష్టపడడానికి రెడీ అవుతారు 39 నెంబర్. అంటే మీరు చూడాలంటే మాత్రం 31, ఇప్పుడు మనం 13 మతలబ్ 3 పక్కన 31 మంచిది, 32 మంచిది, 33 మంచిది, 36 మంచిది, 37 మంచిది, 38 మంచిది, 39 మంచిది. అంటే 3 పక్కన చాలా నంబర్ మంచిగా ఉన్నాయి. ఒకటి 34, ఒకటి 35 తప్ప మిగతా చాలా నంబర్ 3 పక్కన బాగా మంచి నంబర్లే ఉంటాయి. అంటే మీరు మొబైల్ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, దానిలో 3 నంబర్లు కూడా 3 వచ్చినాయి అనుకోండి, మీకు చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇంకొకసారి చెప్పేది అంటే మొబైల్ నెంబర్లో ఎప్పుడు కూడా ఏ సంఖ్యాన కూడా 3 సార్లు రావచ్చు. 1 3 సార్లు ఉండొచ్చు, 2 3 సార్లు ఉండొచ్చు, 3 3 సార్లు ఉండొచ్చు, 4 3 సార్లు ఉండొచ్చు, 5 3 సార్లు ఉండొచ్చు, 6 3 సార్లు ఉండొచ్చు, 7 3 సార్లు ఉండొచ్చు, 8 3 సార్లు ఉండొచ్చు, 9 కూడా 3 సార్లు ఉండొచ్చు. ఏ నంబర్ 3 సార్లు ఉంటే మాత్రం మీకు పాజిటివ్ ఎఫెక్టే ఉంటాయి. కానీ ఆ నంబర్ 4 సార్లు అయిపోయింది అనుకోండి, అది మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ బాగా ఇస్తాయండి. ఇదండి 3వ నంబర్ గురించి ఇలా మేము చెప్పాము. నెక్స్ట్ వీడియోలో 4వ నంబర్ గురించి చెప్తాం, మొబైల్ న్యూమరాలజీ గురించి. మీ పిల్లల గురించి, మీ పిల్లల భవిష్యం బాగుండాలంటే మాత్రం 3 సూత్రాలండి. ఒకటి పేరు బాగుండాలి, మొబైల్ నెంబర్ బాగుండాలి, అండ్ మ్యారేజ్ డేట్ బాగుండాలి. ఈ 3 బాగున్నాయి అనుకోండి, మీ పిల్లల భవిష్యం బాగుంటుంది, మీ భవిష్యం కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, నమస్తే అండి, థ్యాంక్ యూ అండి.